పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం లేదంటే మాకు ఇంకా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటేనే మాకు బాధ అవుతుంది అధ్యక్ష. నేను చివరిగా ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, మరి ఈరోజు కేఆర్ఎంబి ఈరోజు తెలంగాణ రాష్ట్రం కేఆర్ఎంబికి ఎందుకు అప్పచెప్పలేకపోతున్నామో మరి చెప్పాల్సిన అవసరం ఉందని కూడా మొన్న చెప్పాను అధ్యక్ష. ఇప్పటి వరకు కేఆర్ఎంబి విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మరి కేఆర్ఎంబికి మీరు దేనికోసం ఎస్టేట్ చేస్తూ ఉన్నారు, కేఆర్ఎంబికి ఎందుకు అప్పచెప్పలేకపోతున్నారు చెప్పలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే చాలా బాధాకరం అధ్యక్ష. నేను మొన్న కూడా చెప్పాను, ఈరోజు కూడా చెప్తా ఉన్నాడు, ఎప్పుడైతే మన టెరిటరీలో 15 గేట్స్ లేవో మన కంట్రోల్, ఎప్పుడైతే ఆ టెరిటరీలో మన కంట్రోల్ లేదో, ఎప్పుడైతే ఆ 15 గేట్లు మరి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నాయో మనం ఏమి చేయలేని దుస్థితిలో ఉన్నప్పుడు మరి దాని విషయం ఎందుకు మనము మరి ఎందుకు దాని మీద ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేకపోతున్నామో చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, మహేష్ గారు కేఆర్ఎంబిని గురించి అడుగుతున్నారు. వాళ్ళు ఈరోజు ఎలకేషన్ చేస్తే మన వాటా మనకి రేపొద్దున్నే హ్యాండ్ ఓవర్ చేయొచ్చు అధ్యక్ష. మేము అడిగేదే ఎలకేషన్ అడుగుతూ ఉంటే వాళ్ళ దగ్గర పెట్టుకొని 10 సంవత్సరాలు మన్ని కేఆర్ఎంబికి ఇవ్వలేదని చెప్పేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలస్యం వల్ల జరిగిన తప్పే తప్ప రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఏమీ లేదని చెప్పి గౌరవ సభ్యులకు మనం మహేశ్వర్ రెడ్డి గారు. బహుశా మంత్రి గారు ఒకసారి రెక్టిఫై చేసుకుంటే బాగుంటుంది. మంత్రి గారు